హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎంసెట్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మీ రెస్పాన్స్ షీట్ అంటే మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ కూడా ఇక్కడ రెస్పాన్స్ షీట్ ప్రకారం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైతే ఆప్షన్ ఇచ్చారో అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏది, మీ మార్క్స్ ఎన్ని అనేది కూడా ఈ రెస్పాన్స్ షీట్లో ఉంటాయి. అలాగే అబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ, ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళు తప్పిచ్చారు అంటే మీరు అబ్జెక్షన్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ అబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ మీద క్లిక్ చేస్తే ఈ విధమైన గైడ్ లైన్స్ ఫర్ రేజింగ్ అబ్జెక్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనేది డైరెక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ పార్ట్ అండ్ కామెంట్ సెక్షన్లో పెడతాను స్టూడెంట్స్. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీ క్వశ్చన్ పేపర్ని అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనము మాస్టర్ కీని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. సో ఇక్కడ మనకి ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ రెండు వాళ్ళకే యాక్టివేట్ అయితే చేశారు. సో నిన్న మాత్రం ఓన్లీ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకే యాక్టివేషన్ ఉంది, కానీ ఈ లింక్ని అయితే యాక్టివేట్ చేశారు. సో బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళు ఇద్దరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మాస్టర్కి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన ఈ లింక్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో మీరు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి స్టూడెంట్స్. అదేంటి అంటే హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఒక్కసారి మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి గెట్ క్వశ్చన్ పేపర్ విత్ కీ అని క్లిక్ చేయగానే మనకి మీ కీ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ కండక్టెడ్ ఆన్ 10th May షిఫ్ట్ 2. అలాగే నా దగ్గర వేరే క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ చేస్తేనే మనకి డౌన్లోడ్ అవుతాయి. సో ఇక్కడ 9th May షిఫ్ట్ 1 ఈ క్వశ్చన్ పేపర్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను స్టూడెంట్స్. ఇక్కడ మీరు చూడండి, ఈ క్వశ్చన్ పేపర్కి ఆప్షన్స్ రాంగ్ అయితే ఇవ్వడం జరిగింది, ఒక ఆప్షన్ కరెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ రెస్పాన్స్ షీట్ అయితే వేరేగా ఉంది, అదేంటి అనేది కూడా చెప్తాను. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి, లైక్ అండ్ హైప్ చేయడానికి కూడా మర్చిపోకండి. అలాగే నా దగ్గర 11th May 2026 షిఫ్ట్ 2 అంటే 9th May రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్, అలాగే 10th రోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్, 11th రోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్, 3 రోజులు కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్ నా దగ్గర ఉన్నాయి స్టూడెంట్స్. మీకు ఎవరికైనా మీ షిఫ్ట్లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ కాకుండా వేరే షిఫ్ట్లో కండక్ట్ చేసిన అంటే వేరే రోజులో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను డైరెక్ట్ లింక్, గూగుల్ డ్రైవ్ లింక్ పెట్టి మీకు అన్నిటికీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాను. సో దిస్ ఈజ్ హౌ టు డౌన్లోడ్ ద మాస్టర్ క్వశ్చన్ పేపర్. ఇప్పుడు మీకు మీ రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను. ఇక డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని ఉంది కదా, ఈ లింక్ని క్లిక్ చేయగానే మళ్ళీ సేమ్ డేటా అడుగుతుంది. ఎంటర్ యువర్ హాల్ టికెట్ నంబర్, ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ గెట్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్. ఒకసారి క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అని క్లిక్ చేయగానే మీ రెస్పాన్స్ షీట్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది స్టూడెంట్స్. అంటే ఇది మీ ఎగ్జామ్ రోజు ఈ క్వశ్చన్ పేపర్ మీకు వచ్చింది అని అర్థం. సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, క్యాండిడేట్ నేమ్, టెస్ట్ సెంటర్ నేమ్. సో ఇది ప్రైవసీ దృష్టిలో నేను హైడ్ అయితే చేయడం జరిగింది. టెస్ట్ డేట్ అండ్ స్ట్రీమ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద డొమైన్స్ అండ్ రేంజ్ ఆఫ్ రియల్ వాల్యూ ఫంక్షన్, సో ఏ యూనియన్ బి ఎంత అని అడుగుతున్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ -1, కానీ ఈ స్టూడెంట్ చూస్ చేసుకున్న ఆన్సర్ ఆప్షన్ 1. సో ఇక్కడ మీకు ఏవైతే ఆన్సర్ చూస్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది రెస్పాన్స్ షీట్లో. కానీ అదే మాస్టర్ కీ దాంట్లో మాత్రం ఉండదు స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, ఇదే క్వశ్చన్ మనకి మాస్టర్ కీలో ఏ విధంగా అడిగారు క్వశ్చన్ పేపర్, ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇది మాస్టర్ క్వశ్చన్ పేపర్, ఇంతకుముందు చూపించింది స్టూడెంట్ క్వశ్చన్ పేపర్. సో ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో వేరే ఆప్షన్స్ ఉన్నాయి, అంటే సేమ్ ఆప్షన్సే కానీ జంబుల్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ -1 అనేది 4th ఆప్షన్లో ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ మాత్రం 3rd ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఓన్లీ ద చేంజ్, ఎందుకంటే ఆప్షన్స్ కూడా షఫుల్ అవుతాయి. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్కి మీ రెస్పాన్స్ షీట్కి కొంచెం తేడా ఉంటుంది స్టూడెంట్స్, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీ అబ్జెక్షన్ కూడా రేజ్ చేయడానికి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే డేటా అయితే అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రొసీడ్ అని కొట్టగానే మీకు ఏంటి అబ్జెక్షన్ అని అడుగుతుంది, మీ అబ్జెక్షన్ని రేజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంజనీరింగ్ అండ్ ఆల్సో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ ఆన్సర్కి ఏ విధంగా ఉంటుంది, అలాగే క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, మీ రెస్పాన్స్ షీట్ ఏ విధంగా ఉంటుంది అనేది వివరంగా చూసాం కదా. సో ఈ అన్ని డీటెయిల్స్ అప్ టు డేట్ మన ఛానల్లో ఉంటాయి స్టూడెంట్స్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ హైప్ ఫర్ వీడియోస్. థ్యాంక్ యూ.